తెలంగాణలో కొలువుల జాతర 7,437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ 4 నోటిఫికేషన్లు విడుదల చేసిన పోలీసు నియామక మండలి సివిల్ ఏఆర్ స్పెషల్ పోలీస్ ఫైర్ జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీ. సో చాలామందికి పోలీస్ కావాలనేటువంటి కళ ఉంటుంది. ఆ కళను సాకారం చేసుకునే విషయంలో తెలంగాణ సర్కార్ కొలువుల జాతర అయితే పెట్టడం జరిగింది. ఓవరాల్గా పోలీస్ శాఖలో 7,437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో చూసుకున్నట్టయితే సివిల్ ఉంది, అదేవిధంగా ఏఆర్ ఉంది, స్పెషల్ పోలీస్తో పాటు ఫైర్ జైళ్ల శాఖలో ఈ ఉద్యోగాల భర్తీకి అయితే చేయడం జరిగింది. చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న లక్షలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు పోలీస్ శాఖలో సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీస్, ఫైర్ జైళ్ల శాఖలో పలు ఖాళీల భర్తీకి సంబంధించి 7,437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలో దరఖాస్తు తేదీలను ప్రకటిస్తామని పోలీస్ నియామక మండలి తెలిపింది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపింది. వివరాలకు TGPRB వెబ్సైట్ను సంప్రదించాలని నియామక మండలి తెలిపింది. త్వరలో దరఖాస్తుల షెడ్యూల్ను ప్రకటించినట్లు పేర్కొంది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ఏడాది దాదాపు 70,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ప్రకటించగా ఎల్బీ స్టేడియం వేదికగా వీరికి నియామక పత్రాలు వివిధ దశల్లో అందించారు. ఇప్పుడు మరో భారీ ప్రకటన ద్వారా ఉద్యోగులపై ప్రభుత్వం ఆశలు రేకెత్తించింది. ఏ విభాగాలు ఎన్ని ఉద్యోగాలు చూద్దాం. ఎస్ఐ సివిల్లో 145 మంది ఉన్నారు. అదేవిధంగా ఎస్ఐ ఏఆర్లో 14 మంది, అదేవిధంగా TGSP ఎస్ఐలో 12 ఉద్యోగాల భర్తీ, అదేవిధంగా SARCPL ఎస్ఐలో 3 ఉద్యోగాల భర్తీ ఉంది. ఎస్ఐ ఫింగర్ ప్రింట్ బ్యూరో చూసుకుంటే 23 పోస్టులు ఉన్నాయట. సో ఎస్ఐలో చూసుకుంటే ఏ విభాగాల్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఎస్ఐ అంటే సివిల్లో ఎస్ఐకి 148 పోస్టులు ఉన్నాయంట, ఏఆర్లో ఎస్ఐలకి 14 పోస్టులు ఉన్నాయంట, TGSP ఎస్ఐలో 12 మంది ఎస్ఐలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంట, SARCPL ఎస్ఐలో 3 ఉద్యోగాలకు భర్తీ ఉందంట. అదేవిధంగా ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ఎస్ఐలకు 23 పోస్టులకు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి కానిస్టేబుల్ చూసుకుంటే ఎస్ఐ ఉద్యోగాలతో పాటు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి కూడా పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కానిస్టేబుల్ చూసుకుంటే సివిల్లో 3,697 మంది సివిల్ కానిస్టేబుల్లో ఉద్యోగాల భర్తీ ఉంది. అదేవిధంగా కానిస్టేబుల్ ఏఆర్లో చూసుకుంటే 1,052 మంది ఏఆర్ కానిస్టేబుల్లకు 1,052 మంది ఉద్యోగాల అక్కడ భర్తీ నోటిఫికేషన్ వచ్చింది. PTO కానిస్టేబుల్ వచ్చేసి 20 నోటిఫికేషన్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా కానిస్టేబుల్ మెకానికల్లో చూసుకుంటే 7 ఉద్యోగాల భర్తీ ఉన్నాయి. అదేవిధంగా స్పెషల్ పోలీస్లో చూసుకున్నట్టయితే SI 44 ఉంది. కానిస్టేబుల్ వచ్చేసి 1,038 మంది. సో కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా మరొకసారి చూసుకుందాం. సివిల్ కానిస్టేబుల్లో 3,697 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వచ్చింది. ఏఆర్ కానిస్టేబుల్లో 1,052 మందికి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా PTO కానిస్టేబుల్లో 28 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దాంతోపాటుగా మెకానిక్ కానిస్టేబుల్ చూసుకుంటే 7 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దాంతోపాటుగా స్పెషల్ పోలీస్ ఎస్ఐ అని చెప్పేసి 44 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. కానిస్టేబుల్ ఓవరాల్ చూసుకుంటే మామూలు కానిస్టేబుల్ చూసుకుంటే 1,038 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఫైర్ విభాగంలో చూద్దాం. ఫైర్ విభాగంలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. స్టేషన్ ఫైర్ ఆఫీసర్గా 39 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా ఫైర్ ఫైటర్లో 751 పోస్టులకు అలా ఉద్యోగాల భర్తీ ఉంది. డిప్యూటీ జైలర్ మెన్ వచ్చేసి 14 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. డిప్యూటీ జైలర్ మహిళకు వచ్చేసి 1 పోస్ట్ మాత్రమే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. వార్డర్ మేలుకి 196 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. మరొకసారి ఫైర్ విభాగంలో చూసుకుందాం. ఫైర్ విభాగంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వచ్చేసి 39 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఉంటే ఫైర్ ఫైటర్లో 751 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా డిప్యూటీ జైలర్ మెన్ వచ్చేసి పురుషులకి 14 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వస్తే డిప్యూటీ జైలర్ మహిళల్లో వచ్చేసి కేవలం ఒకే ఒక పోస్ట్ మాత్రం ఉద్యోగానికి భర్తీ అక్కడ నోటిఫికేషన్ వచ్చింది. వార్డర్ వచ్చేసి మేల్లో 196 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే పోలీస్ కావాలని కళ్ళకు అంటారో అలాంటి వారికి ఇది కాస్త
ఊరటనిచ్చేటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. సో ఇన్ని రోజులు మీరు నిద్రాహారాలు మానేసి తిండి తిప్పలు మానేసి ఎంతో కష్టపడి ఉంటారు. అటు కుటుంబానికి కూడా దూరమై ఉంటారు. మీరు అందరికీ కూడా ఒక మంచి అవకాశం, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారు. ఈ కొన్ని రోజులు కూడా అంత కొంత కష్టపడితే మీరు అనుకున్నటువంటి ఏదైతే ఆ కళ ఉందో ఆ కాకి డ్రెస్ వేసుకొని మీరు విధుల్లోకి వెళ్ళవచ్చు. కానీ కొంతమంది తుడ్డిలో 1-2 మార్కులు వచ్చి లేదంటే వాళ్ళు ఆ రన్నింగ్లో ఎక్కడో ఒక దగ్గర పోతుంది. దానివల్ల మీరు డిసప్పాయింట్ అయిపోయి అయ్యో నా పని అయిపోయిందని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే ఎంతోమంది మొదటి ప్రయత్నంకి వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, కానీ చాలామంది కూడా మొదటి ప్రయత్నంలో కూడా ఎప్పుడు రాలేదు. కొందరికి సెకండ్ టైం, థర్డ్ టైం, కొంతమంది అయితే 5-10 సార్లు కూడా వాళ్ళు రాసిన వాళ్ళు ఉన్నారు. 10వ సారి కూడా రాసి 9 సార్లు ఫెయిల్ అయ్యి 10వ సారి కూడా వాళ్ళు క్వాలిఫై పోలీస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మొదటిసారి అప్లై చేసి ఆ ఉద్యోగం పోగానే అయ్యో 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, నేను నా మొహం ఎట్లా చూపించుకోవాలి నా కుటుంబానికి బయట అని చెప్పేసి అసలు అనుకోవద్దు. సో ఫెయిల్ అయినామంటే రేపు నీకు అది సక్సెస్ ఉంది. ఖచ్చితంగా దీన్ని చూసుకొని మీరు ఓవరాల్గా మీ జీవితాన్ని డిసైడ్ చేసుకోవద్దు. ఇది కాబట్టి ఇంకొకటి, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు ఊరట, పర్యావరణ అనుమతులకు లైన్ క్లియర్. సీతారామ పాలమూరు సీతమ్మ సాగర్కి